నమస్తే ప్రియబంధు. భారత గవర్నమెంట్ రీసెంట్గా పాకిస్తాన్ ఆడుతున్నటువంటి ఒక డేంజరస్ గేమ్ను కనుక్కుంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయినటువంటి ఐఎస్ఐ ఏం చేస్తుందంటే మన సరిహద్దుల్లో ఉన్నటువంటి పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో 14 నుంచి 17 సంవత్సరాల లోపల ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల్ని ట్రాప్ చేసి ఉన్నారు. ఈ మధ్యన సుమారు ఒక 37 మంది పిల్లలు పట్టుబడ్డారు. అసలు హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఎలాగ పాకిస్తాన్ వాడుకుంటుంది, ఆపరేషన్ సింధూర్ తర్వాత యూట్యూబర్స్ని పాకిస్తాన్ ఎలా వాడుకుంటుంది అనేది మనం గమనించాం. వీళ్ళది ఇంకో గేమ్ ఏమిటంటే జమాతే మోమినాత్, ఆడవాళ్ళని అస్త్రాలుగా వాడుకోవటం. అలాంటి ఆర్మీ ప్రోగ్రామ్ ఒకటి చేపట్టింది పాకిస్తాన్ అనేది మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి తెలిసింది. ఈ చిన్నపిల్లలకి ఎలా ట్రాప్ చేస్తున్నారంటే గేమింగ్ యాప్ ద్వారా, సోషల్ మీడియా చాటింగ్ ద్వారా ఈ చిన్న చిన్న పిల్లలకి రివార్డ్స్ ఇస్తూ ఉన్నారు. మీకు ఈ రివార్డ్స్ కావాలి అంటే కొన్ని లింక్స్ పంపిస్తున్నారు. ఆ లింక్స్ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ యాప్ ద్వారా మీకు రివార్డ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళని భ్రమకి లోన్ చేశారు. ఈ లింక్స్ డౌన్లోడ్ చేసిన వెంటనే ఫోన్ క్లోనింగ్ జరిగిపోతుంది. ఆ తర్వాత ఆ పిల్లల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడుతున్నారు. బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఈ పిల్లల్ని ఎలా వాడుకుంటున్నారంటే పఠాన్కోట్, జలంధర్ దగ్గర ఫొటోస్ పంపించమంటున్నారు. ఆర్మీ మూమెంట్స్, ట్యాంకులు ఏమైనా వచ్చాయా, ఎన్ని వచ్చాయి, ఆర్మీ వాళ్ళు ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా, ఏదైనా మూమెంట్ జరుగుతుందా, అక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫొటోస్ తీసి పంపించమంటున్నారు. అక్కడ జరిగేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వమని చెప్తున్నారు. ఇది కానీ ఎవరికైనా మీరు చెప్పినట్లయితే మీ ఫ్యామిలీని లేపేస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆర్మీ క్యాంప్ గేట్స్ దగ్గర ఎంతమంది ఉంటున్నారు, ఏ సమయంలో ఎంతెంతమంది ఉంటున్నారు, ఏ సమయంలో ఎక్కువ మంది ఉంటున్నారు అనే విషయాలన్నీ కూడా వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ విషయం మనకి మన సీక్రెట్ ఏజెన్సీల ద్వారా తెలిసింది. ఈ విధమైన కార్యకలాపాల్లో పాల్గొనేటువంటి పిల్లలు సుమారు 37 మంది పట్టుబడ్డారు. దాంట్లో జమ్మూ కాశ్మీర్ చెందిన వాళ్ళు 25 మంది, పంజాబ్, హర్యానా సంబంధించిన వాళ్ళు 12 మంది పట్టుబడ్డారు. జై హింద్.